మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ముత్తుకూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికారికంగా టోల్ వసూలు కేసులో కాకాని పోలీసులు కస్టడీకి కోరారు. 2 రోజుల పాటు విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఇవాళ రేపు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. పోలీసు ట్రైనింగ్ సెంటర్లో కాకాని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 4 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. రైట్, కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ వసూళ్ల కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు 2 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. నరేష్, రవి, మొత్తానికి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. ఇప్పటికే 4 కేసుల్లో కూడా ఆయన రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ప్రధానంగా ముత్తుకూరు పోలీసులు కస్టడీకి ఇచ్చినటువంటి వ్యవహారం చూస్తే ఏదైతే కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో టోల్ ప్లాజాని టోల్ గేట్ ను ఏర్పాటు చేసి ఇటు లారీల వద్ద నగదు వసూలు చేశారనే కేసు నమోదవడంతో ఆ కేసుకు సంబంధించినటువంటి దానిపై విచారణ కోసం ముత్తుకూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద న్యాయస్థానం 2 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ విచారణ జరిగింది. అదేవిధంగా మంగళగిరికి సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు ఉండొచ్చు, మరి అదేవిధంగా ఫోర్జరీ సంతకాలు, అక్రమ గ్రావిల్ వ్యవహారంపై కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ 3 కేసుల్లో పోలీసులు కస్టడీ తీసుకున్నప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎటువంటి విచారణలో నిజాలు బయటికి రాకపోవడంతో పోలీసులు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానంకి ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీ వ్యవహారం అయిన తర్వాత మళ్ళా కాకాని గోవర్ధన్ రెడ్డిని న్యాయస్థానంకి హాజరుపరిచిన తర్వాత అక్కడి నుంచి జ్యుడిషియల్ కస్టడీ సెంట్రల్ జైలు వద్దకు వెళ్ళబోతున్నారు. మొత్తానికి జూలై 11వ తేదీ వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉండబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఇటు ఒక అక్రమ గ్రావిల్ కు సంబంధించి ఇటు కనుపూరు చెరువులో నుంచి దాదాపు కూడా గ్రావిల్ తవ్వి కోట్ల రూపాయలు గడించారని చెప్పి వ్యవహారంలో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అదేవిధంగా అక్రమ మైనింగ్ విషయంలో కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు దోచేశారంటే దాని మీద కూడా ఆయన కూడా ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు కోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించిన ప్రాంతంలో ఈ యొక్క టోల్ గేట్ వసూలు చేసి దాదాపు కోట్ల రూపాయలు గడించారనే దాని మీద కూడా ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. మొత్తానికి ఒక కేసు వెంబడి మరో కేసు కాకాని మెడకి ఉచ్చులాగా బిగుచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పదే ప్రెస్ మీట్లు నిర్వహించి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా కూడా ఏదైతే అనాధికంగా కూడా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి 3వ తేదీ కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించేందుకు కూడా ములాఖాత్ ఏర్పాటు చేసేందుకు కూడా నెల్లూరుకు రాబోతా ఉన్నారు. దీనికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధానంగా 5 కేసుల్లో ప్రస్తుతం ఆయన రిమాండ్ లో సెంట్రల్ జైల్లో ఉన్నప్పటికీ ఒక కేసు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫోర్జరీ సంతకం సంబంధించినటువంటి దాని మీద బెయిల్ ఇచ్చిన తర్వాత 4 కేసుల్లో ప్రస్తుతం ఆయన నిందితుడిగా రిమాండ్ లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ యొక్క టోల్ ప్లాజాను పెట్టి ఎందుకు వసూలు చేశారని దాని మీద విచారణ జరగబోతుంది. ఈ రోజు నుంచి రేపటి వరకు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఏదైతే ప్రధానంగా టోల్ ప్లాజా వసూలు చేయడానికి కారణాలు ఏంటి, దీన్ని ఎవరు మీరు అఫీషియల్ గా పెట్టారు, కృష్ణాపట్నం పోర్టుకు లోపలికి వెళ్ళేటువంటి లారీల వద్ద ఎందుకు వసూలు చేయాల్సి వచ్చింది, ఈ లావాదేవీలంతా కూడా ఏ అకౌంట్ ద్వారా వెళ్ళాయి, అదేవిధంగా మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఏదైతే ముత్తుకూరు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని అడగబోతున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణ జరిపించే సమయంలో ఆయన న్యాయవాది అయినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా లోపలికి అనుమతించాలని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి
ఒక్కొక్క కేసుల్లో ఒక్కొక్క విధంగా కస్టడీ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యించు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అయ్యిండొచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇది అక్రమంగా ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాల్లోనే ఇలా కస్టడీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి పదే పదే అంటున్నారు. ఏదేమైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలకు పైగా కూడా రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొన్ని కేసులు కూడా ఆయన మీద ఉండబోతున్నాయి అనేది మాత్రం ఒక సోషల్ మీడియాలో చక్కర్లైతే కొడతా ఉన్నట్టు పరిస్థితి కనపడతా. రైట్, థ్యాంక్ యూ నరేష్.